ప్రజాస్వామ్యంలో దాడులు తప్పు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు గారు చేసినటువంటి విమర్శలు ఇంకా తప్పు. అవి క్షమించరానివి, ఉపేక్షించరానివి. అయితే క్షణిక ఆవేశంలో మాట్లాడానని చెప్పేసి అంబటి వెనక్కి తీసుకున్నారు. ఆ వ్యాఖ్యల్ని క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు శాంతించలేదు. అంబటి నివాసం మీద 7 గంటల పాటు దాడులు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ క్రమంలో అడ్వకేట్ రజని అంబటి తరపున గొంతెత్తి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆవిడికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో అంబటి రాంబాబుకి అనుకూలంగా మాట్లాడినప్పటికీ కూడా అడ్వకేట్ రజని వ్యాఖ్యలను చాలామంది ఆసక్తిగా చూశారు. అయితే ఈ మధ్య కాలంలో అడ్వకేట్ రజనీ చేసినటువంటి కామెంట్స్ జనసేన అధినేత సైనసైట్ ప్రాబ్లంతో ఆయన బాధపడుతూ ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారు జనసేన అధినేత ఆరోగ్యం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారితీశాయి. జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్ రజనీ గారి మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే మాటలు హద్దు తాడకూడదు. ఏదైనా సమయం, సందర్భం, జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలోనే ఎవరైనా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏ విధంగానైనా మాట్లాడవచ్చు. కానీ వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి పరిధులు దాటి మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వస్తాయి.